నమస్తే కడప వార్త. రాయచోటిలో దారుణం. రాయచోటి ఉర్దూ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఎజాజ్ అహ్మద్ అనుమానాస్పదంగా మృతి చెందారు. తరగతి గదిలో పాఠాలు చెప్తున్న ఉపాధ్యాయుడికి పక్క గదిలో నుంచి గలాట పడుతున్న శబ్దం రావడంతో అక్కడికెళ్లి పక్క గదిలో 9వ తరగతి విద్యార్థులు గొడవ పడుతున్న విద్యార్థులను వారించడానికి ప్రయత్నించగా ఆయన మీదకే 3 విద్యార్థులు దాడి చేశారని, దాడిలో గాయపడినందునే తన భర్త మృతి చెందారని ఎజాజ్ అహ్మద్ భార్య ఆరోపిస్తోంది. గొడవలో ఎజాజ్ అహ్మద్ కళ్లద్దాలు కూడా విరిగిపోయాయని వారు అంటున్నారు. అదే స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు మాత్రం గొడవ పడుతున్న ఎజాజ్ అహ్మద్ ను విద్యార్థులను సర్ది చెప్పి పంపించామని, క్లాస్ రూమ్ లో నుండి బయటిన తర్వాత అలసటగా ఉందని చెప్పిన ఎజాజ్ అహ్మద్ కుప్పకూలిపోయారని, ఒటావటిన తాము ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ డాక్టర్లు పరీక్షించి ఎజాజ్ అహ్మద్ మృతి చెందారని వారు అంటున్నారు. మరో స్కూల్ టీచర్ గా ఉర్దూ స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నటువంటి ఎజాజ్ అహ్మద్ భార్య రహిమాన్ మాత్రం తన భర్తకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, విద్యార్థుల దాడి వలనే తన భర్త మృతి చెందాడని ఆమె తీవ్రంగా ఆరోపిస్తోంది. విద్యార్థులను రక్షించడానికి కొంతమంది ప్రయత్నిస్తూ విద్యార్థుల మీద కేసు నమోదు కాకుండా చూడడం కోసమే కేసును పక్కదారిని పట్టిస్తున్నారని ఆమె అంటున్నారు. కానీ పోలీసులు మాత్రం అనుమానాస్పద మృతి కింద కేసు కట్టి దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. మా సాంప్రదాయం ప్రకారం షర్ట్ తీసి తనకి వాళ్ళందరూ వచ్చి ఒంటి నిండా గాయం ఉన్నాయి సార్. నన్ను పిలిచి చూపించినారు. ఈ వెంబడ మచ్చలా మీ ఆయనకి మచ్చలు ఉన్నాయని చూస్తే ఒంటి నిండా గాయం ఉన్నాయి సార్. మొత్తం ఒళ్ళంతా కమిలిపోయి ఉంది. మళ్ళీ కనుక్కుంటే ఏంటంటే 3 పిల్లలు కలిసి స్ప్రెడ్స్ తీసి తన్ని కొట్టి చంపి కొట్టినారంట సార్. గుండెల మీద కాళ్ళతో తన్ని ఈ బ్రాస్లెట్ ఏదేదో కడం వేసుకుని కడంతో గుద్దినారంట సార్. అక్కడికక్కడ కుప్ప కూలిపోయాడు సార్. వాళ్ళు అంటారు, హెచ్ఎం వాళ్ళు అంటారు, కాదు పిల్లలతో సంబంధం లేదు, ఆయనకి బాగలేదు, హార్ట్ అటాక్ సార్. మా ఆయనకి 42 సంవత్సరాలు, ఎటువంటి చెడు అలవాటు లేదు సార్. మేము 6 నెలలకు ఒకసారి మెడికల్ రిపోర్ట్స్ తీసుకుంటాం. ఎందుకంటే మేము పిల్లల కోసం ఎన్నిసార్లు రిపోర్ట్స్ ఉన్నాయి మా దగ్గర, ఎన్ని సంవత్సరాలు 15 సంవత్సరాల రిపోర్ట్స్ ఉన్నాయి. ఒక్క రిపోర్ట్లు కూడా మా ఆయనకి బీపీ అని కానీ, షుగర్ అని కానీ, థైరాయిడ్ అని కానీ, బ్లడ్ కొలెస్ట్రాల్ అని ఒక్క చిన్న రిపోర్ట్ లేదు, రికార్డ్ లేదు సార్. అలాంటిది ఆ ఎవరిని కాపాడడానికి వాళ్ళందరూ హెచ్ఎంలు టీచర్లు కలిసి మూకమ్మడిగా మా ఆయన మీద వేస్తారా సార్? ఇంటను వాళ్ళు మనుషులేదా సార్? వాళ్ళకి మానవత్వం ఉందా సార్? కళ్ళతో చూసాను మీ స్కూల్లో జరిగింది ఈ సంఘటన. మీరు కాపాడాల్సిన టీచర్ని పోయేసి మీరు ఆ టీచర్ మీద నింద వేసి పిల్లల్ని కాపాడతారా? మీరు పిల్లలు వెనక ఎవరున్నారు ప్రోత్సాహం చేసి పిల్లల్ని చేపించినారు. పిల్లలకి ధైర్యం ఉండదు సార్ ఆ వయసు చేయడం. నాకన్నా చెప్పాలా భార్యగా, లేకపోతే మీరన్నా పోయి డివైఓ దగ్గర క్లియర్ చేయించాలా ఆ సంఘటనను? అలా ఏం చేయకుండా 4 రోజులు జరిగే సంఘటన దాచిపెట్టి మూసిపెట్టి మీరు చంపించి నా చేతి సేవ ఇస్తారు సార్ వాళ్ళు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.